అమ్మాయిలు, అమ్మాయిలు, అమ్మాయిలు. అమ్మాయిలు చాలా తక్కువ. అమ్మాయిలు తక్కువ అనుకునే వాళ్ళందరికీ ఇది తక్కువ కాదు. అమ్మాయి అలా పట్టుబడితే ఎంత దూరమైనా వెళ్ళగలదు. ఒక అమ్మాయి ఎంత కష్టపడి ఒక ఉద్యోగం చేస్తది. ఒక అమ్మాయికి తలుచుకుంటే ఏం చేయగలదు అని రాజీవ్ కనకాల ఆ సీజన్ ఎపిసోడ్ లాస్ట్‌లో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఒక నిస్సహాయంగా ఉండే ఒక వ్యక్తి ఇంత మాట్లాడతాడా అని. అంటే మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతా ఒక ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడుతుంటే చూసి 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 ఓపిక నశిస్తే ఎవరైనా ఇలానే మాట్లాడతారు. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక కొత్త వెబ్ సిరీస్ ఎంతంటే అంత నచ్చింది నాకు. ఆ వెబ్ సిరీస్ పేరు 'కానిస్టేబుల్ కనకం'. వర్ష బొల్లమ్మ ముఖ్య పాత్ర పోషించారు. రాజీవ్ కనకాల వన్ ఆఫ్ ది అందులో ఒక హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్‌లో ఉన్నారు. అమ్మాయి కొత్తగా ఆ ఊరికి అపాయింట్ అయిన ఒక కానిస్టేబుల్ పాత్రలో వర్ష బొల్లమ్మ ఉన్నారు. ఇకపోతే చుట్టుపక్కల పాత్రలు కూడా చాలా ఉన్నాయి. ఆ ఊరి ప్రెసిడెంట్‌గా అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు. అంతా కూడా ఒక చిన్న కథగా చెప్తే గనుక ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక జాతర జరుగుతూ ఉంటది. ఆ జాతరకు సంబంధించి చాలా బాగా చేయాలనుకుని జాతర చేస్తూ ఉంటారు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎక్కడో ఒక రేపల్లె అనే విలేజ్‌కి సంబంధించిన ఒక కథ ఇది. ఈ కథలో అనుకోకుండా అమ్మాయిలు మిస్ అయిపోతూ ఉంటారు. ఈ మిస్ అయిపోయిన అమ్మాయిలందరూ కూడా అడవి గట్ట వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఆళ్ళందరూ ఎటైపోయారు? ఏమైపోయారు? అసలు వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఇదే కథ. సింపుల్ కథ. కొత్త దర్శకుల్ని ఈ మధ్య చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు ఈటీవీ విన్ వాళ్ళు. ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు ఆ టాలెంట్‌ని ఏమో తెలీదు గానీ, వాళ్ళంతా కూడా మొన్న ఈ మధ్య మనం చూస్తే గనుక 'అనగనగా' అనే ఒక సినిమా వచ్చింది. సుమంత్ సినిమా. అందులో దర్శకత్వం ఆ సినిమాకి దర్శకత్వం వహించిన సన్నీ విజయ్ అయ్యుండొచ్చు. వెబ్ సిరీస్ ఒకటి 'ఎయిర్' అనే ఒకటి స్ట్రీమింగ్‌గా వచ్చింది. ఆ స్ట్రీమింగ్ అయిన ఆ వెబ్ సిరీస్ 'ఎయిర్‌కి' సంబంధించిన జోసెఫ్ క్లింటన్ అయ్యుండొచ్చు. 90స్‌కి సంబంధించిన ఆదిత్య హాసన్ అయ్యుండొచ్చు. ఇలా చాలామంది కొత్త దర్శకుల్ని క్రియేటివ్‌గా పరిచయం చేస్తున్నారు. ఆళ్ళందరూ ఊరికే ఏం పోరు. ప్రతి ఒక్కళ్ళది కూడా వాళ్ళ వాళ్ళ టాలెంట్‌ని చూపిచ్చి మా దగ్గర ఇంత విషయం ఉంది. మాకు అవకాశం వస్తే ఇంత చేయగలం అని చెప్పి నిరూపించుకుంటున్నారు. వీళ్ళందరికీ అవకాశం ఇస్తుంది మాత్రం ఖచ్చితంగా ఈటీవీ విన్నే. అందుకనే ఈటీవీ విన్‌ని మనసారా అభినందిస్తున్నాను. దానికి ఎంత కష్టపడితేనో ఒక సినిమా అవకాశమో, ఒక వెబ్ సిరీస్ అవకాశం వస్తాయి. దాన్ని నిలబెట్టుకునే కోణం కూడా చాలా ఇంపార్టెంటు. వీళ్ళందరూ దర్శకులు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క పేరు కూడా ఫ్యూచర్‌లో చాలా పెద్ద దర్శకులయ్యే ఒక పేర్లు. ఇకపోతే 'కానిస్టేబుల్ కనకం' సినిమాకి సంబంధించి కూడా ప్రశాంత్ అనే ఒక దర్శకుడు, ప్రశాంత్ దిమ్మల అనే ఒక దర్శకుడు కొత్తగా వస్తున్నాడు. ఇంకా హానెస్ట్‌గా చెప్పాలంటే మొదటి 2 ఎపిసోడ్‌లు చూసినప్పుడు అబ్బా! దొరికిపోయావురా బాబు! ఏంటిది ఇంత స్లోగా ఉండిందనే ఒక మైండ్ సెట్ వస్తది ఎవరికైనా. కానీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎపిసోడ్‌కెళ్ళేటప్పటికి నిజంగా ఒక పెద్ద సినిమా రేంజ్‌లో ఒక పెద్ద ఒక థ్రిల్లర్ జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందని అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగా ఆ టీమ్‌కి సంబంధించిన సంగీత దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సురేష్ బొబ్బిలి ఫెంటాస్టిక్ జాబ్ చేశాడు. ఎందుకంటే తన సౌండు సినిమాలో మిగతా ఆర్టిస్టులు, దర్శకుడు అంతా కూడా ఒక పక్కన పనిచేస్తే సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఎలివేషన్ ఇచ్చింది. ఇది వెబ్ సిరీస్‌ని నేను పెద్ద ఏఎంబీ లాంటి థియేటర్‌లో చూశాను కాబట్టి నాకు ఇంకా ఇంకా ఎంజాయ్ చేశాను. కానీ టీవీలో పర్ఫెక్ట్‌గా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటది. చాలా తక్కువ టైం ఉండింది. 25 మినిట్స్ టు 35 మినిట్స్ లోపే ఒక్కొక్క ఎపిసోడ్ ఉండింది కాబట్టి ఈ 7 ఎపిసోడ్ల సీజన్‌ని మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ వెళ్ళి మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. జస్ట్ ఇంట్లో కూర్చొని సరదాగా ఫ్యామిలీతో కూర్చొని ఎక్కడ వల్గారిటీ లేదు ఫస్ట్. ఎక్కడ డబుల్ మీనింగులు లేవు. వెబ్ సిరీస్ అనగానే డబుల్ మీనింగ్‌లు, బూతులు మాట్లాడుకునే ఈ టైంలో అలాంటివి ఏం లేకుండా ఈటీవీ వాళ్ళు స్పెషల్‌గా అందిస్తున్నారు. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. నిజంగా అందులో నటీనటులు చాలా బాగా చేశారు. ముఖ్యంగా రాజీవ్ కనకాల గారికైతే విపరీతమైన క్లాప్స్ పడ్డాయి. వర్ష బొల్లమ్మ తన పాత్రలకు తగ్గట్టుగా చాలా బాగా చేసింది. ఇకపోతే రమణ భరద్వాజ్ అనే ఆయన అంతకుముందు 'ఎయిర్‌లో' కూడా చాలా బాగా చేశాడని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. చాలా బాగా చేశాడు. ఇలాగ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అవసరాల శ్రీనివాస్ తన పరిధి మేరకు ఆయన ఒక ఊరు ప్రెసిడెంటు. అలానే తగ్గట్టుగా చేశాడు. చాలా చాలా మంచి కాస్టు డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. 'కానిస్టేబుల్ కనకం' వెబ్ సిరీస్‌కి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లల.